గుంటూరు కృష్ణా జిల్లాల లీగల్ సెల్ మీ న్యాయవాదులతోటి చర్చించారు. సో యాప్ ఒక వారంలో యాప్ లాంచ్ చేయబోతామన్నారు. యాప్ పేరేంటి? యాప్ పేరేంటి అనేది తినబోయే ముందు రుచి ఎందుకు సార్? ఓకే, తినబోయే ముందు రుచి ఎందుకు? యాప్ అనేది లాంచ్ అవుతుంది. ఎవరెవరైతే అన్యాయంగా కేసులు పెట్టారో, ఎవరెవరైతే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారో, ఎవరెవరైతే అక్రమంగా మా కార్యకర్తలను వాళ్ళ బూట్ల కాళ్ళ కింద నల్లగా దొక్కారో అందరి డేటా అనేది దాంట్లో ఉంటుంది. అధికారాలు అనేవి మారిన తర్వాత రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయం ముందు వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. అందులో ఎలాంటి వెనక్కి పోయే సమస్య లేదు దాంట్లో. ఇంకోటి మీరు ఇప్పుడు అన్నారు, నాకు మీరు దాన్ని కొంచెం తప్పుగా తీసుకుంటున్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫ్లాట్ ఖరీదు కాదండి. మేము చెప్పింది కన్స్ట్రక్షన్ కాస్ట్. సార్, కన్స్ట్రక్షన్ కి స్క్వేర్ ఫీట్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనే కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ 4500కి మించి ఏ హైరైజ్ బిల్డింగ్ లోనూ లేదు. కావాలంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి ఎవరినైనా అడగండి, మీరు చూస్తారు. 4500 దొరుకుతుందా సార్ హైదరాబాద్ లో? బెంగళూరులో నేను కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాను సార్. మీరు రండి, నేను ఎక్కడ కావాలని మాట్లాడిస్తా. హైరైజ్ బిల్డింగ్స్ కట్టేది 4500 హైయెస్ట్ రేట్. కానీ అమరావతిలో మాత్రం ఇసుక ఫ్రీ అండి మళ్ళీ. కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ 10,000 వరకు వెళ్ళిపోయింది. కిక్ బ్యాక్స్ 10% ఆల్రెడీ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి వెనక్కి లాగేసుకుంటా ఉన్నారు. ఇది జరుగుతా ఉంది. ఇది అవినీతి కాదా అని అడుగుతున్నారు. అవినీతి కాదా? ఏందో అవినీతి చేస్తా ఉన్నారు. అమరావతి పేరు చెప్పి మీరు ప్రపంచ బ్యాంకుల దగ్గర, అదే విధంగా జర్మనీ బ్యాంకుల దగ్గర హడ్కో నుంచి రుణాలు తీసుకొస్తా ఉన్నారు. ఈ రుణాల పేరుతో అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి మీ జేబులు నింపుకుంటున్నారు ఏందయ్యా అని అడిగితే అమరావతి ద్రోహులుగా మాట్లాడుతున్నారు, రాజధాని ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఇది సార్ రాష్ట్రంలో నడుస్తా ఉంది. మీరు హైదరాబాద్ నగరంలోనే ఉన్నారు. ఏ పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళండి, వంశీరామ్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తారా వెళ్ళండి, జైబేరీ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళండి, ర్యామ్కి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. 4500 రూపాయలు హైరైజ్ బిల్డింగ్ కాస్ట్. అది హెవీ ఇటాలియన్ మార్బుల్ తో వేసేది. కానీ ఇక్కడ 10,000 రూపాయల వరకు టెండర్లు ఇచ్చారు. రోడ్స్ తీసుకుంటే సార్, రోడ్స్ నేషనల్ హైవేస్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా 19 నుంచి 20 కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైతే టెండర్లో వేసేది మనం. కానీ ఆ అమరావతిలో మాత్రం 50 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ కి. ఏం కడుతున్నారు సార్? బంగారు ఏమన్నా తాపడం పోస్తా ఉన్నారు రోడ్ల పైన? వజ్రాలు ఏమన్నా పొదుగుతా ఉన్నారా రోడ్ల పైన? ఏం చేస్తా ఉన్నారు? డబ్బులని మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో దండుకుంటున్నారు. ఇక మొన్న ఈ మధ్య సార్ ఏదైతే ఎమ్మెల్యేలకి, అదే విధంగా వాళ్ళ క్వార్టర్స్ బిల్డింగ్స్ అంట సార్, క్వార్టర్స్ బిల్డింగ్ లో జీవో ఇచ్చారు వీళ్ళు. ఆశ్చర్యపోయాను సార్ నేను. సార్ బ్రహ్మనాయుడు గారు, మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఒక హై రైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే 2 కోట్లకు మించి ఖర్చు అవుతుందా మీరు చెప్పండి? హై రైజ్. ఇప్పుడు జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే 1,20,00,000కి తక్కువ ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు అక్కడ ఆగండి సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ సివిల్ వర్క్లు అయిపోయినాయి సార్. వాటి మొత్తానికి కేవలం ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఫిక్చర్స్, ల్యాండ్స్కేపింగ్, లిఫ్ట్, వీటి వరకు ఒక్కొక్క ప్లాట్ కి 1,20,00,000 రూపాయల లెక్కన శాంక్షన్ చేసింది గవర్నమెంట్. నాకు తెలిసి ఈ భూగ్రహం మీద అయితే ఆడలేదు సార్ ఈ రేటు. ఈ భూగ్రహం మీద ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే ఎక్కడ రేట్ లేదు సార్. కాదు, ఎమ్మెల్యేలు దగ్గరుండి మరి పేకాట ఆడిస్తున్నారా ఏంటి అంటే ఆరోపణ కరెక్ట్ అయిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేలు పేకాట ఆడించేస్తున్నటువంటి దుస్థితి, అంత దౌర్భాగ్యం పట్టిందా సార్ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అడగండి సార్, చెప్తారు బాగా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆర్టికల్ వేశారు. రేపల్లె ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ మంత్రిగా ఉన్నట్టు ఆయన ఇలాకాలో విడిగా పేకాట శిబిరాలు నడుస్తా ఉన్నాయి, ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో నడుస్తున్నాయని. ఇక ఏదైతే జనసేన పార్టీ ఎమ్మెల్యే సార్ పోలవరం, ఆయన గురించి మాజీ తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులే మాట్లాడారు సార్. ఏం కాదు మాట్లాడారు, మాకన్నా ముందు వాళ్ళే మాట్లాడుతా ఉన్నారు. పేకాట శిబిరాలు నెల్లూరు జిల్లాలో సార్, మా సొంత జిల్లా, రేషన్ మాఫియా ఎక్స్పోర్ట్ కదండి సార్. 15 రూపాయలకి 20 రూపాయలకి ఇక్కడ గురించి కొనేసి వాటిని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ ఇక్కడే అమ్ముతా ఉన్నారు. ఇదంతా దోపిడీ కదా? దోపిడీ కాదా ఇది?
బెల్ట్ షాపులు నడుస్తలేవా ఎక్కడ? విచ్చలవిడిగా విశృంఖలత్వంగా అవి కూడా ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారా బెల్ట్ షాపులు కూడా? ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారా బెల్ట్ షాపులు? శేఖర్ రెడ్డి గారి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, మనతోటి టీడీపీ నుంచి వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. కమిషన్లు వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు సామాన్య ప్రజల్ని ఎవరిని అడిగినా చెబుతున్నారు. సామాన్య ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు సార్. ఏమని చెప్పేది ఏంటి? ఏమని చెప్తున్నారు సార్? సామాన్య ప్రజలు ఎవరిని అడిగినా అవినీతి ఏ స్థాయిలో జరుగుతా ఉంది, అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతా ఉన్నాయి, దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో చెప్తా ఉన్నారు. సార్ దారుణం ఏంటంటే సార్, నిజంగా జరిగే వాస్తవం చెప్తా ఉన్నా. నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పట్లేదు సార్, ఒక సామాన్య వ్యక్తిగా చెప్తా ఉన్నాను సార్. సార్ ఇంతకు ముందు వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు సార్, ఏదైతే డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు సార్. 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుని ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలు సార్ ఈ మధ్య కౌన్సిలింగ్ వెళ్తా ఉన్నారు సార్. నాతో చాలా మంది పిల్లలు ఫోన్ చేసి మరి వాళ్ళ కోడి వెళ్ళబుచ్చుకున్నారు. కౌన్సిలింగ్ వెళ్ళే పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే ఇవన్నీ ఖచ్చితంగా అవసరం సార్. అవును, వాటికి 1000 రూపాయలు మినిమం ఫీజు, లంచం రూపేనా. ఎంత దారుణంగా అవినీతి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎక్కడి నుంచి? పై స్థాయి నుంచి అమరావతి పేరుతో విచ్చలవిడిగా ఎక్సెస్ రేట్లు వేసుకేయడం, తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం, దండుకోవటం. ఎమ్మెల్యేలు చూస్తే ఈ స్థాయిలో దిగజారిపోయినారు. మా సొంత నియోజకవర్గం ఉదయగిరి, మా సొంత నియోజకవర్గం కోర్టులో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్లో ఏదైతే జామాయిలు, అదే విధంగా టేకు, ఎర్రచందనం కొట్టుకొని నైట్కి మాయం, మట్టు మాయం. అదే విధంగా సార్ మా సొంత నియోజకవర్గంలో నేను జరిగే వాస్తవాలు చెప్తా ఉన్నా. నేను మా ఊర్లోనే ఏదైతే శివుడికి చెందినటువంటి కొండ సార్, శివాలయం శివరాత్రి రోజు కానీ కార్తీక మాసంలో కానీ అద్భుతంగా జరుగుతుంది సార్. కానీ ఈ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం సార్. ఆ కొండకు గుండు కొడతా ఉన్నారు సార్, గుడి కూడా లేకుండా. మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సార్. ఆ ఊరు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొమ్ము కాసేటువంటి సామాజిక వర్గమే సార్. పాపం చౌదరి సామాజిక వర్గమే. వద్దని సామాజిక వర్గాల గురించి ప్రస్తావించొద్దు శేఖర్ రెడ్డి గారు. సార్ నేను చెప్తా ఉన్నాను సార్, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆ ఊరు తెలుగుదేశం పార్టీ నేను చెప్తా ఉన్నా. వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. ఆర్డీఓ గారు వచ్చినా, జాయింట్ కలెక్టర్ గారు వచ్చినా సరే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయినా సరే ఈ మైనింగ్ మాఫియా ఆగట్లా. కొండకు గుండు కొట్టాల్సిందని డిసైడ్ అయిపోయారు. అక్కడ గుడి ఉన్న అవసరం లేదు, బడి ఉన్న అవసరం లేదు, అక్కడ స్మారక చిహ్నాలు ఉన్న అవసరం లేదు. కాదేది వీళ్ళ దోపిడీ కనరహం అన్న తీరులో వీళ్ళు వెళ్ళిపోతా